చాలా మంది మోసం చేసిన అమ్మాయిల గురించి, మోసం చేసిన అబ్బాయిల గురించి ఇంకా అవే ఆలోచనలో ఉంటూ బయటికి రాలేకపోతున్నారు. ఒకవేళ ఎవరైనా బయటికి రండి, అందులోనే ఉండకండి, మీకు చాలా ఫ్యూచర్ ఉంది అని చెప్పినా కూడా ఎలా రాగలం? మేము వాళ్ళని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాం, రాలేకపోతున్నాం అంటున్నారు. మరి అంత ప్రాణంగా ప్రేమించిన మిమ్మల్నే వాళ్ళు మోసం చేశారు అంటే వాళ్ళు లైఫ్లో ఇంకెంతమందిని మోసం చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వాళ్ళు ఈ రోజు ఎవరో పర్సన్కి అట్రాక్ట్ అయిపోయి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళారు అంటే తర్వాత వాళ్ళతో ఎన్ని రోజులు ఉంటారు? మహా అయితే 1 month, 2 months లేదా 1 year. తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ కూడా ఇదే కదా. అలాంటి వాళ్ళ గురించి మీరెందుకు లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు? అలా చేశారు అంటే ఆ పర్సన్ కరెక్ట్ కాదు, మిమ్మల్ని మోసం చేశాడు, మీతో అబద్ధంగా బతికారు, అది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరే అసహించుకోండి. చిచి, ఇలాంటి వాళ్ళన నేను నమ్మింది అని వదిలించుకోండి. నేను చాలా నమ్మకంగా ప్రేమించాను, అయినా నన్ను ఇలా చేసింది అంటే ఎలా? వాళ్ళ గురించి బాధపడుతూ ఉన్నారంటే నిన్ను వాళ్ళు ఆడుకుంటున్నారని అర్థం. నువ్వు ఇందులో నుంచి బయటపడాలి, అంతేకాని వాళ్ళ గురించి ఆలోచించేదేంటి? ఎవరు వాళ్ళు? నిన్ను మోసం చేసిన వాళ్ళు, నిన్ను కీలుబొమ్మని చేసి ఆడుకున్న వాళ్ళు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? నీ విలువేంటో వాళ్ళకి తెలిసేలా చేయి. నీ పనులతో వాళ్ళు పశ్చాత్తాపడేలా చేయి. నిన్ను మిస్ అయినందుకు వాళ్ళు ఏడ్చేలా చేయి. అది నీ టార్గెట్.